సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చిన్నకాకాని, గుంటూరు జిల్లా. క్లినిక్ A1 రామ్కుటీర్ మజెస్టిక్, 3/13, బ్రాడీపేట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల జీవన విధానం మెరుగుపడింది. జీవనకాలం పెరిగింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. రోగ నిర్ధారణలో, చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది. వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈ రోజుకి ప్రధానమైంది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది. సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు, వైద్య విధానం, నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను. జికా వైరస్ వ్యాధి సేకరణ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, గుంటూరు. జికా వైరస్ ఫెవివిరిడే కుటుంబానికి చెందిన వైరస్. ఏడెస్ ఈజిప్టై, ఏడెస్ ఆల్బోఫిక్టస్ అనే దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ జికా వైరస్ను ఉగాండా దేశంలో చికా అడవుల్లో 1947వ సంవత్సరంలో గుర్తించారు. జికా వైరస్ డెంగ్యూ, ఎల్లో ఫీవర్, వెస్ట్ నైల్ ఫీవర్, జాపనీస్ బి ఎన్కెఫలైటిస్ వైరస్లని పోలి ఉంటుంది. ఆఫ్రికా, ఆసియాలో ఉండే జికా వైరస్ 2007 తర్వాత అమెరికా ఖండంలో కూడా వ్యాపించింది. జికా వైరస్ ఒక RNA వైరస్. దానికి న్యూక్లియో క్యాప్సిడ్ పొర ఉంటుంది. వైరస్ ఆకారం అనేక ఉపరితలాలతో ఐకోసాహెడ్రల్ షేప్గా వర్ణించారు. ఆ వైరస్లో 3 నిర్మాణ ప్రోటీన్లు, 7 ఇతర ప్రోటీన్లు ఉంటాయి. నిర్మాణ ప్రోటీన్ గ్లైకోప్రోటీన్గా వైరస్కి క్యాప్సూల్గా మారుతుంది. వైరస్ ఆసియా, ఆఫ్రికా రకాలు ఉన్నాయి. ఏడెస్ దోమ నుండి కోతుల్లోకి వ్యాపిస్తుంది. జికా వైరస్ లైంగికంగా రక్తం ద్వారా కూడా వ్యాపించవచ్చు. 2016 కల్లా జికా వైరస్ 50 దేశాల్లో వ్యాపించింది. జికా వైరస్ ఆడ ఏడెస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. మనుషుల్లో జికా వైరస్ లైంగికంగా వ్యాపించవచ్చు. వీర్యంలో వైరస్ RNAని వ్యాధి వచ్చిన 1 సంవత్సరం దాకా గుర్తించవచ్చు. రక్త మార్పిడి వలన కూడా జికా వైరస్ వ్యాపిస్తుంది. జికా వైరస్ దోమ ఆహారనాళంలో 10 రోజులుండి లాలాజలం ద్వారా దోమకాటుతో మానవుల చర్మంలోకి, కణాల్లోకి వ్యాపిస్తుంది. జికా వైరస్ దోమకాటు వల్ల మనుషులకు వ్యాప్తి చెందుతుంది. దూకుడుగా ఉండి ఏడెస్ ఈజిప్టై దోమ ద్వారా ఈ వైరస్ సోకుతుంది. నిజానికి ఎల్లో ఫీవర్, వెస్ట్ నైల్, చికెన్ గనియా, డెంగ్యూ వంటి వైరస్ల కుటుంబానికి చెందిందే ఈ జికా. ఆఫ్రికాలో బయలుదేరిన ఈ వైరస్ క్రమంగా లాటిన్ అమెరికా, పలు యూరప్ దేశాలకు విస్తరించింది. జికా వైరస్ సోకిన రోగికి వ్యాధి నయం చేసే మందులు లేవు. ఎబోలా వైరస్ సృష్టించిన బీభత్సం మర్చిపోకముందే కొన్ని తరాలను ప్రభావితం చేయగల ఒక వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. అదే జికా వైరస్. దోమల ద్వారా వ్యాపించే జికా అనే మహమ్మారి ఇప్పటికీ 25 దేశాల్లో విస్తరించింది. దాదాపు 4,000 మంది అప్పుడే పుట్టిన శిశువుల భవితవ్యాన్ని అంధకారం చేసింది. వారిలో దాదాపు 50 మంది చిన్నారులు చనిపోయారు కూడా. ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్పై భారతదేశ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికీ ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ వైరస్ 40 లక్షల మందికి సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా గర్భిణీ స్త్రీలు తేలిగ్గా ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దోమల కారణంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. భారత్లోని ఈ వైరస్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. జికా వైరస్ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి కారకం గురించి మొదట్లో ఎవ్వరికీ తెలియదు. ఇది బ్రెజిల్లో వ్యాపించింది. 2015 మార్చి నాటికి అంతుచిక్కని వ్యాధిగా గుర్తింపు పొందింది. ఈ వైరస్ విస్తృతంగా వ్యాపించిన దేశాలు, ప్రత్యేకించి లాటిన్ అమెరికాలో ఈ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్నది. బొలీవియా, బ్రెజిల్, కేప్ వెర్డే, కొలంబియా, పెరాగ్వే, అమెరికా వర్జిన్ ఐలాండ్స్, వెనిజులా, పోర్టోరికో, ఇతర దేశాల్లో ఇప్పటికీ వ్యాపించింది.
జికా వైరస్ నేపథ్యంలో కరీబియన్ దేశాలకు వెళ్లే ప్రయాణికులు, పర్యాటకులు అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కెనడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేశాయి. అతి త్వరలో ఈ వైరస్ చిలీ, కెనడా మినహా మొత్తం 2 అమెరికా ఖండాలకు విస్తరించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. ఇప్పటికీ వైరస్ ఉన్న దేశాల్లో మహిళలు కనీసం మరో 2 ఏళ్ల వరకు గర్భం దాల్చవద్దని ఆయా దేశాలను హెచ్చరించాయి. న్యూయార్క్లో మొదటి జికా ఇన్ఫెక్షన్ను 2013 డిసెంబర్లో కనిపెట్టారు. ఇప్పుడు ఆ వైరస్ లక్షలాది మందిని కబళించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం 33 దేశాల్లో జికా వైరస్ వ్యాప్తి చెందింది అని చెప్తున్నారు. జికా వైరస్ వలన ఏర్పడే ముప్పు, హాని. ఈ వైరస్ సోకిన మహిళ గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డలు అసాధారణమైన రీతిలో చిన్న తలలతో మైక్రోకెఫలీతో పుడతారు అని, కొన్ని సందర్భాల్లో శిశువుకు వృద్ధిపరమైన సమస్యలు తలెత్తుతాయి. మరింత తీవ్రతరమైతే మృత శిశువులే మిగులుతాయని పేర్కొంటున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో ఉమ్మనీరు ద్వారా గర్భంలోని చిన్నారులకు ఈ వైరస్ వ్యాధి సోకింది. ఒక్క బ్రెజిల్లోనే 4,000 మంది గర్భిణులు చిన్న తలలతో కూడిన బిడ్డలకు జన్మనిచ్చారు. మైక్రోకెఫలీ అనే ఈ వ్యాధి లక్షణానికి చికిత్స కూడా లేదు. గర్భిణులకు ఈ వైరస్ సోకింది లేనిది తెలుసుకోవడం కూడా అసాధ్యం. కొలంబియాలో ఇప్పటి వరకు 3,100 మంది గర్భిణులకు సోకినట్టు ఆ దేశ అధ్యక్షుడు జువాన్ మాన్యుయల్ శాంటోస్ తెలియజేశారు. జికా వైరస్ కారణంగా పుట్టబోయే బిడ్డల యొక్క తలలు పూర్తి పరిమాణంలో అభివృద్ధి చెందవు. కొలంబియా మొత్తం 25,645 మంది జికా వైరస్ బారిన పడ్డారని, అందులో 3,177 మంది గర్భిణులు ఉన్నట్టుగా అధికారులు వివరించారు. జికా వైరస్ వ్యాప్తి కారకాలు, వ్యాధి లక్షణాలు. వైరస్ కారణంగా చేతిపైన దద్దుర్లు వస్తాయి. ఏడెస్ దోమ ఈ వైరస్కు వాహకంగా పనిచేస్తుంది. లైంగిక సంపర్కం ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందనే హెచ్చరికలు ఉన్నప్పటికీ దీన్ని ధృవీకరించేందుకు ఇప్పటి వరకు కేవలం 2 కేసులే ఉదాహరణగా ఉన్నాయి. రక్త మార్పిడి ద్వారా కూడా ఈ వైరస్ సోకుతుంది. ఈ వైరస్ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, వంటి మీద దద్దుర్లు, కండ్లు ఎర్రబడడం వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి. దీంతో పరిస్థితి ముదిరిపోయేదాకా దీన్ని గుర్తించడం కష్టమవుతుంది. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట జికా వైరస్ అధికంగా వ్యాప్తి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా ఇప్పుడే చెప్పడం తొందరపాటే అయినప్పటికీ చాలా సందర్భాల్లో వైరస్ల వ్యాప్తిలో వాతావరణం కీలక పాత్ర పోషిస్తుందని అనుకుంటున్నారు శాస్త్రవేత్తలు. చాలామందిలో బయటకు ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కాకపోతే కొద్దిపాటి జ్వరం, వంటిపై దద్దుర్లు, కీళ్ల నొప్పులు, కళ్ళ కలక వంటివి కనబడతాయి. కొంతమందికి కండరాల నొప్పులు కనిపించవచ్చును. కొందరిలో తలనొప్పి ఉంటుంది. ఒకసారి వైరస్ సోకాక లక్షణాలు కనిపించడానికి కొద్ది రోజులు మొదలుకొని కొన్ని వారాలు పట్టవచ్చు. వైరస్ సోకితే అది వ్యాధికి గురైన వారి రక్తంలో కొన్ని రోజులు మొదలుకొని కొన్నేళ్ల వరకు ఉండవచ్చును. అంటే లక్షణాలు బయటికి కనపడకపోయినా వ్యాధి చేసే పరిస్థితిలో వారు ఉంటారు. వ్యాధి సోకినప్పుడు ఏర్పడే వ్యాధి లక్షణాలు ప్రాణాంతకం కాదు. సాధారణ తలనొప్పులు, ఒళ్ళు నొప్పులే. అయితే వ్యాధి సోకిన తర్వాత కలిగే దశలు చాలా ప్రమాదకరమైనవి. అవి దేహ రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసి ఆటో ఇమ్యూన్ వ్యాధులకు కలిగజేయచ్చు. ఆ తర్వాత రోగికి గిలెన్ బ్యారీ సిండ్రోమ్, మెదడు కుంజించుకుపోయే మైక్రోకెఫలీ వంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న జికా వైరస్ లైంగిక చర్య ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. టెక్సాస్లో ఈ విధంగా జికా సోకిన తొలి కేసు నమోదైంది. ఈ మేరకు అమెరికా ఆరోగ్య విభాగ వర్గాలు ధృవీకరించాయి. ఇప్పటి వరకు ఈ వైరస్ దోమల ద్వారానే సోకుతుందని భావించారు. తాజాగా వైరస్ సోకితే వారితో లైంగిక చర్య వల్ల కూడా సోకుతుందని తేలింది. ఈ మేరకు అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ డాక్టర్ టామ్ ఫ్రీడెన్ ఓ ఈమెయిల్లో స్పష్టం చేశారు. గర్భిణుల పాలిటి శాపంగా పరిణమించింది ఈ జికా వైరస్. జికా వైరస్ గర్భిణుల పాలిటి శాపంగా పరిణమిస్తుంది. ఈ వైరస్ గర్భిణుల నుంచి పిల్లలకు సోకి ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తెలిపింది.
ఈ వైరస్ సంభవించే మైక్రోకెఫలీ అనే వ్యాధి పుట్టబోయే పిల్లల మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జికా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించవద్దని గర్భిణులకు WHO సూచిస్తోంది. చికిత్స: వ్యాధి సోకిన తర్వాత నిర్దిష్ట చికిత్స ప్రక్రియ లేదు. ఇతర వైరల్ జబ్బుల విషయంలో ఇచ్చే మందులే దీనికి ఇస్తారు. ఇప్పటి వరకు జికా వైరస్కి ప్రత్యేకంగా మందులు కానీ వ్యాక్సిన్లు కానీ లేవు. బాగా విశ్రాంతి తీసుకోవాలి. శరీరం డీహైడ్రేషన్ గురి కాకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. జ్వరం, నొప్పులను తగ్గించే మందులు వాడాలి. ఆస్పిరిన్ కానీ ఇంకా ఇతర నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే ఇబుప్రోఫెన్, నాప్రాక్సన్ లాంటి మందులు వాడకూడదు. డెంగ్యూ, జికా లక్షణాలు లేవని తేలే వరకు ఈ మందులను వాడకూడదు. అలా వాడితే రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. మరి ఏదైనా అనారోగ్యానికి మందులు వాడుతున్న వారు కూడా డాక్టర్ని సంప్రదించాకే మందులు వేసుకోవాలి. జికా లక్షణాలు ఉన్నవారికి ఒక వారం వరకు మళ్ళీ దోమలు కుట్టకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ సోకిన మొదటి వారంలో రక్తంలో జికా వైరస్ ఉంటుంది. దోమలు మళ్ళీ కుట్టినప్పుడు ఆ వైరస్ వాటి ద్వారా తిరిగి మరొక వ్యక్తికి సంక్రమించవచ్చు. ఇన్ఫెక్షన్కి కారణమయ్యే వైరస్ మోసుకు వెళ్ళే దోమ అది కుట్టిన వారికి దాన్ని వ్యాపింపజేస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ద్రవాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వలన డీహైడ్రేషన్ తగ్గించవచ్చు. జ్వరాన్ని తగ్గించేందుకు ఎస్టమినోఫెన్ వంటి మందు మాత్రలు వాడాలి. ఆస్పిరిన్, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, నొప్పి నివారణ మందులు వాడరాదు. మొదటిసారి జికా వైరస్ గుర్తింపు. జికా వైరస్ గుర్తించడం చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. బ్రెజిల్ డాక్టర్లు వైద్య శాస్త్రానికి అంతుబట్టని వ్యాధి ఏదో ప్రబలుతోందని గమనించారు. అంతకుముందు కనిపించని లక్షణాలు కనిపిస్తున్నాయని గుర్తించడం కూడా చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. నవజాత శిశువుల ముఖాలు సాధారణంగానే ఉన్నా నుదుటి భాగం వింతగా ఉంటోందని, అయినప్పటికీ వీరు ఆరోగ్యంగానే ఉంటున్నారని పరిశీలనలో చూసి తెలుసుకున్నారు. దీనిని మైక్రోకెఫలీ అని పేర్కొన్నారు. డాక్టర్లు తాము చూసిన ఇటువంటి పిల్లల గురించి ఒకరికొకరు చెప్పుకున్నారు. అయితే ఇదంతా భారీ ప్రభంజనానికి కారణమవుతుందని ఎవరికీ తెలియదు. దోమల ద్వారా జికా వైరస్ ఓ ఏడాది నుండి బ్రెజిల్లో వ్యాపిస్తోందని వారికి సమాచారం లేదు. ఈ వ్యాధులకు ఏమైందో తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాలే జికా వైరస్ గురించి తెలుసుకోగలిగేలాగా చేశాయి. డాక్టర్లు మొదట్లో ఈ వ్యాధిని స్వల్ప స్థాయిలో డెంగ్యూ అని అభిప్రాయపడ్డారు. కానీ పరీక్షల్లో ఇది నిజం కాదని తెలియడంతో ఏదో తెలియని వ్యాధి వ్యాపిస్తోందని భావించి అప్రమత్తమయ్యారు. 2015 మార్చి నాటికి ఇది నిర్లక్ష్యం చేయడానికి వీల్లేని వ్యాధి స్థాయికి ఎదిగింది. ఇది ఎలర్జీ అని డాక్టర్లు భావించారు. కలుషిత నీటి వలన వ్యాపిస్తూ ఉండొచ్చని కొందరు అనుకున్నారు. సాల్వడార్లోని బహియా విశ్వవిద్యాలయంలో వైరాలజిస్ట్ డాక్టర్ గబియో సోర్స్ మాత్రం ఇది దోమల ద్వారా వ్యాపిస్తోందేమోనని అనుమానించారు. తన కొలీగ్ డాక్టరు సిల్వియా సర్దీతో కలిసి రక్త నమూనాలను పరిశీలించారు. ఇతర వ్యాధులు కూడా ఇదే విధంగా పరీక్షలు చేశారు. ఇతర వైద్యులు కూడా ఇదే విధంగా పరీక్షలు చేశారు. మొత్తం 2800 బ్లడ్ శాంపుల్స్ని పరీక్షించారు. చివరికి డాక్టర్ గుబియో సోర్స్, డాక్టర్ సిల్వియా సర్దీ ఖచ్చితమైన ఫలితాలను సాధించారు. 2015 ఏప్రిల్లో జికా వైరస్ను కనుగొన్నారు. ఉగాండాలో 1947లో ఈ వైరస్ పుట్టిందని ఆ దేశ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మొదట కోతుల్లో దీన్ని గుర్తించారు. మనుషులకు అంత ప్రమాదకరం కాదులే అనుకున్నారు. కానీ చాలా వైరస్లు కాలక్రమేణా తమ జన్యువుల్లో మార్పులు సంతరించుకున్నట్టే జికా వైరస్లో కూడా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఈ వైరస్ మనుషులకు ప్రాణహాని తలపెట్టే స్థితిలో బలపడింది. 1960లో ఆఫ్రికాలో మొట్టమొదట దీన్ని మనిషికి సోకినట్లుగా గుర్తించారు. ఇప్పుడు ఇది అమెరికా, ఆఫ్రికా దేశాలకే కాక ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. 2014లో బ్రెజిల్లో గుర్తించగా ఇప్పుడు అక్కడ 100 కేసులు నమోదు అవుతున్నాయి. కొలంబియా, సాల్వడార్, పెరాగ్వే, వెనిజువేలా, పనామా, ఫ్రెంచ్ గయానా, ఈక్వెడార్, కరేబియన్ దీవులు, బొలీవియా, హైతీ దేశాలలో వ్యాపించింది. ఈ వరుస పెరిగి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల వరకు జికా వైరస్ బాధితులు ఉన్నట్టుగా సమాచారం. ట్రీట్మెంట్ ఏమిటి? జికా వైరస్ వ్యాధికి ప్రత్యేకమైన యాంటీవైరల్ మందు లేదు. సాధారణ సపోర్ట్ మందులు, శరీరంలో అవసరమైన ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. రోగ నిర్ధారణ:
రోగ లక్షణాలను ఉన్న వ్యక్తి రక్తం, యూరిన్, లాలాజలం, వీర్యం వైరస్ ఆర్ఎన్ఏ కోసం పొలిమరేజ్ చైన్ రియాక్షన్ వలన నిర్ధారించబడుతుంది. దోమతెరలు వాడడం, ఈ ప్రాంతాలకి ప్రయాణం చేయకపోవడం, కాండం వాడడం వంటి నివారణ చర్యలు తీసుకోవాలి.